హాయ్ ఫ్రెండ్స్, నేను మీలో ఒకరిని. మూలా నక్షత్రం రోజు దర్శనం కోసం కంపార్ట్మెంట్లో వెయిట్ చేస్తున్నారు చూడండి భక్తులు. లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం చాలా ఎక్కువ మంది ఉన్నారు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కొమ్మరపాలెం ముందు నుంచే మేము స్టార్ట్ అయ్యాం. కాకపోతే ఇప్పుడు కొమ్మరపాలెం దాటేసి పెట్టారు కంపార్ట్మెంట్స్. చాలా కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇదిగోండి కంపార్ట్మెంట్స్లో మేము వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ కంపార్ట్మెంట్స్లోకి బయట నుంచి ఎంటర్ అయిపోతారని చెప్పి పోలీస్ శాఖ వాళ్ళు అమ్మ వెనక్కి వెళ్ళని అని చెప్పి మైక్లో అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ఎందుకంటే చాలామంది వచ్చేస్తూ ఉంటారు. మళ్ళీ ముందు వాటర్ దొరకవేమో అని చెప్పి నేను వాటర్ కోసం అడుగుతున్నాను. చాలామంది చాలా రద్దీ ఉంది. ఎక్కువగా ఇస్తూ ఉంటారు, ఎక్కువగా ముందు వాటరు. ఇప్పుడు ఇవ్వట్లేదు వాటరు చాలా చోట్ల చూసాము. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ చాలా అప్డేట్ చేశారు. 2-3 లైన్లు ఏర్పాటు చేశారు, క్యూ లైన్స్. తొక్కిసలాట ఏమి లేకోకుండా ఎట్టకేళ్ళకి మేము ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసాము. చాలా స్పీడ్గా వచ్చినట్టే ఉంది. 12 మేము లైన్లోకి వెళ్ళాము. మేము ఆల్మోస్ట్ 3 దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాం. అంటే చాలా స్పీడ్గా వచ్చింది. ఈ మూలా నక్షత్రం రోజున ఎక్కడ లేని జనాలంతా వస్తూ ఉంటారు. అమ్మవారి నక్షత్రం రోజు కాబట్టి సరస్వతి దేవాలంకారం. ఈ వినాయకుడి గుడి దగ్గరలో ఒక 5 కంపార్ట్మెంట్ దాకా పెట్టారంట. వాళ్ళు ఇంకా లైన్ ఉన్నారని చెప్పి అంటున్నారు. మేమైతే చాలా తొందరగానే వచ్చాం. ఫైనల్గా ప్రసాదం తీసుకున్నాను. ప్రసాదం కౌంటర్ దగ్గర మనకి బాక్స్కి ఆ లడ్డూలు ఇచ్చారు. చాలా బాగా దర్శనం జరిగింది. అమ్మవారి కృపా కటాక్షాలు అందరికీ ఉండాలని చెప్పి ఈ దసరా వేడుకలు అందరూ శుభ్రంగా జరుపుకొని కోరుకుంటున్నాం. ప్రతి సంవత్సరం నేను మా బామ్మర్ది వెళ్తాం. ఈ సంవత్సరం మా తోడేళ్ళు కూడా యాడ్ అయ్యాడు. వీళ్ళంతా మా యూత్, ఇక్కడ మా ఫ్రెండ్స్.